హాయ్. హాయ్, మధుసూదన్ అండి. అనంతపూర్ నుండి వస్తాను. పవన్ కళ్యాణ్ రీసెంట్గా పార్టీ పెట్టారు, మనకి రీసెంట్గా 2014లోనే పార్టీ పెట్టారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆయన చాలా మంచి చేయాలని చెప్పి 100 కోట్లు రాబడిని వదులుకొని మరి ప్రజలకు మంచి చేయాలని వస్తున్నారండి. కాకపోతే ఆయన నమ్మి ప్రజలు ఓటేస్తే ఆయన చాలా మంచి చేయాలని చూస్తున్నారు. దాన్ని ఒకటి ఆశిస్తాను. అంటే ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ ఇంకా చాలా బాగా చేస్తుంది. అనంతపురం జిల్లాకి కియో మోడల్స్ కూడా తీసుకొచ్చింది. కానీ అంత ఎక్స్పీరియన్స్గా పవన్ కళ్యాణ్ వర్క్ చేయగలరు అంటారా? దానికి మించి చేయగలడని మేము హోప్ ఉంది మాకు. కానీ కియా మోటార్స్ వచ్చింది కానీ జాబ్స్ ఏమీ రాలేదండి మా అనంతపూర్ సైడ్. ఇప్పుడు స్టార్టింగే కదా, ఇంకా రావాల్సిన ఛానల్స్ చాలా ఉన్నట్టున్నాయి అక్కడ. సో కియా మోటార్స్ గురించి మీకు ఒపీనియన్? కియా మోటార్స్ ఉంది కానీ ఇంకా ఇప్పట్లోనే జాబ్స్ పబ్లిష్ చేస్తారని అనుకోవట్లేదు. ఇంకా చాలా టైం పడుతుందండి దానికి. అంటే మీకు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఒక నారా లోకేష్ మీద కామెంట్స్ చేశారు, ఇది ఫుల్ కరప్టెడ్ అయిపోయారని చెప్పేసి. దాని గురించి ఎవిడెన్స్ కూడా ఇంత మధ్య బయట పెట్టలేదు. దాని మీద మీ ఒపీనియన్? అంటే ఎవరు పొలిటికల్గా పబ్లిక్గా ఎవరు చేయరు కదండి, ఒక రూమర్స్ అంతే చెప్తా ఉంటారని. ఆయన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంచుకొని ఎందుకు పెట్టట్లేదు బయటికి? ఎవరికి వ్యక్తిగతంగా అంటే బయట పెడితే అది బాగుండదు కాబట్టి ఎవరిని పెట్టట్లేదు. అంటే దొంగతనం చేసిన వాడికి సపోర్ట్ చేయడం కూడా పవన్ కళ్యాణ్కి ఇష్టం అంటారా? కాదు, ఆయన వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించదలుచుకోలేదండి. ఆయన వ్యక్తిగతంగా విమర్శించలేదు, కానీ ఆయన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారండి. అన్నీ ఉన్నాయి, కాకపోతే టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. అంటే రాజకీయంగా స్వార్థం చూసుకొని ఆయన ఆ టైంలో ఎవిడెన్స్ చేస్తారు. రాజకీయంగా కాదండి, రాజకీయంగా అయితే కాదు. ఆయన పైన విమర్శలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ. నా పేరు సందీప్. ఈసారి పవన్ కళ్యాణ్ సీఎం అవుతారని? లేదు, ఎవరండి. అంటే ఇక్కడ మనకి స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణము జగన్మోహన్ రెడ్డి అండ్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి బయట గాసిప్స్ వినిపిస్తున్నాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? రాకపోవడానికి జగన్కి సంబంధం ఏం లేదు. ఇంకా జగన్ చాలా క్రూజ్ చేస్తున్నాడు రావడానికి. ఇన్ దట్ సేమ్ వే పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు. పవన్ కళ్యాణ్ జస్ట్ ట్వీట్లు చేయడం వరకే. ట్విట్టర్లోకి వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి పలానా డేట్ చెప్తాడు. సో రాడు. ఏం జరిగిందంటే మార్చ్లో ఒకసారి ఇట్లా స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు దీని గురించి వైజాగ్ బీచ్ దగ్గర. అప్పుడు ట్వీట్ చేశాడు, ఏమని మీరు ఇప్పుడే చేయమాకండి, నేను వస్తాను నెక్స్ట్ అందరం కలిసి చేద్దామని. మళ్ళీ ఇంకా దాని గురించి ఇప్పుడు ఏం చెప్పలేదు. ఆ ట్వీట్ అంటే అంతే, ఇంకేం ఉండదు. ఒకటి మాటదారితనం అంతే, మాటదారితనం అంతే. పవన్ కళ్యాణ్ ఇంకేం చేయడం అంత మించి చేత కాదు, పని ఏం చేత కాదు, ఒక వేస్ట్ ఫెలో అంతే. ఇంకోటి ఏంటంటే అండి, మామూలుగా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఎంపీ సీట్లు కానీ అసెంబ్లీ సీట్లు కానీ ఎక్కువగా వస్తాయి ఈసారి. సో మన స్టేటస్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు అనుకుంటున్నారని బయట గాసిప్స్. మన ముందు క్యాండిడేట్స్ ఉండాలి కదా పోటీ చేయడానికి. ఓకే, క్యాండిడేట్ లో 175 సీట్స్ ఎట్లా వస్తాయి? ఏమన్నా మినిస్ట్రీ ఇవ్వడానికి అప్పటికప్పుడు స్పాట్లో క్యాండిడేట్స్ ఎమ్మెల్యేస్ 175 ఎమ్మెల్యేస్ లేరు ముందు పోటీ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, తెలంగాణ పోటీ చేయట్లేదు. ఇంకా రూలింగ్ ఎక్కడి నుంచి తెలంగాణ వస్తారో అక్కడ ఆంధ్రలో ఓటు హక్కే లేదు ముందు పవన్ కళ్యాణ్కి. ఎట్లా పోటీ చేస్తారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, వాళ్ళు ఎట్లా రిజిస్టర్ చేసుకున్నారా లేదా, ముందు ఐడెంటిటీ కావాలి కదా. ఏం తెలియకుండా ఎట్లా చేస్తారు? ఇంకోటి ఏంటంటే మామూలుగా ఈ జనసేన పార్టీ వాళ్ళు క్లారిటీ లేకుండా పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి బయట టాక్ ఉంది చాలా వరకు. నిజమే, అది వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళు ఏంటంటే ఆవేశం ఎక్కువ, చేయాలి జనాలకి అనుకుంటారు కానీ వాళ్ళు చేసే జీరో, ఏముండదు. జస్ట్ ఆతృత, ఆవేశం. సినిమాలు చూసి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ అట్లా తయారయ్యారు. వాళ్ళకు కూడా తెలుసుగా మీకు పావలా అంటారు, ఏంటిది బ్రెయిన్లెస్ ఫ్యాన్స్, ఇల్లిటరేట్ ఫ్యాన్స్ అని తెలుసుగా వాళ్ళ పేరు. మేము చెప్పక్కర్లేదు సపరేట్గా మీకు. కత్తి మహేష్ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారు మీ మీద. కత్తి మహేష్ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాల, అది ఫ్యాక్ట్ కాబట్టి మీరందరూ కత్తి మహేష్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. దట్ ఈస్ ఫ్యాక్ట్. అతను మాట్లాడేది ఫ్యాక్ట్ అంతే. సో ఈసారి మాత్రం సీఎం అవడానికి ఆప్షన్స్ లేవంటారు? లేదు, అసలు ఆప్షన్స్ లేవు. సో మీకు టీడీపీ గవర్నమెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది? టీడీపీ గవర్నమెంట్ నాకేం అనిపించట్లేదు. ఓకే, అంటే ఈసారి జగన్ వస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? ఇట్స్ డిపెండ్స్ ఆన్, చెప్పలేం. సో అంటే మామూలుగా పాదయాత్ర గురించి మీరేమనుకుంటున్నారు? నేను అనుకోవడానికి నేనంటే పట్టించుకోను, గాసిప్స్ అంతా పట్టించుకోను. జస్ట్ నా పని నేను చూసుకుంటుంటాను. ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా ప్రజలు మంచిగా వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? నా పేరు మస్తాన్ వలి షేక్, గుంటూరు అండి. అవును. మీతో మామూలుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు మ్యాక్సిమం ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ మేనియా నడుస్తుంది చాలా వరకు. సో ఈసారి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు కన్ఫర్మ్గా సీఎం అవుతారా? సీఎం అవుతారా అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బేస్ ఎక్కువేనండి. బట్ ఫ్యాన్స్ అందరూ ఓటేస్తారా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ కదా.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఏంటంటే వైసీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారు అంటే పార్టీ ఒకటి, ఫ్యాన్స్ ఫీలింగ్ ఒకటి. ఫ్యాన్స్ ఫీలింగ్గా మనం చాలా ఫ్లెక్స్లు చూస్తున్నాం, ఫేస్బుక్లోనే ఎన్నో ఫ్లెక్స్లు వస్తున్నాయి. ఒక పక్కన జగన్ బొమ్మ ఉంటుంది, ఒక పక్కన పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంటుంది. సో వాళ్ళు ఎవరు కొట్టేస్తారా అనేది జనం ఇష్టం. ఇప్పుడు ఫ్యాన్స్ బేస్ మీద గెలవచ్చు అంటే చిరంజీవి వచ్చారు. నేను చిరంజీవి ఫ్యాన్నే బేసిక్గా, చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవికి. చిరంజీవి వచ్చాడు, అప్పుడు చిరంజీవి గెలవాలి. కానీ ఏంటంటే కొన్ని పొలిటికల్ కారణాల వల్ల, తనకి ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల తను ఓడిపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే చిరంజీవి కంటే బాగా చేస్తున్నాడు. ఎందుకంటే జనాల్లో పోవడం అయినా సరే, ఏదైనా సరే ఒక మైండ్ సెట్ తోటి, ఒక మంచి విజన్ తోటి వెళ్తున్నాడు. బట్ ఏంటంటే ఈ ఫ్యాన్స్ అంతా ఓటింగ్గా కన్వర్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఓటింగ్గా కన్వర్ట్ అయినప్పుడు మాత్రం గెలుస్తారు ఎవరైనా. బేసిక్గా ఏంటంటే టీడీపీకి మంచి ఓట్ బ్యాంకింగ్ ఉంది, వైసీపీకి ఓట్ బ్యాంకింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఏంటంటే జస్ట్ పవన్ కళ్యాణ్ చూసి వస్తున్నారు ఇప్పుడు ప్రెజెంట్ అంతా. పవన్ కళ్యాణ్ నిలబెట్టే క్యాండిడేట్స్ని బట్టి ఏదైనా పవన్ కళ్యాణ్ ఓట్లు పడతాయి. అంటే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, గుంటూరు అంటున్నారు కాబట్టి మంత్రి నారా లోకేష్ మీద చాలా పొలిటికల్ కామెంట్స్, మామూలుగా కరప్టెడ్ కామెంట్స్ చేశారు. ఎవిడెన్స్ ఉంచుకొని కూడా ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎగ్జిబిట్ చేయలేదు ఎవరి ముందులో కూడాను. సో ఆయన కూడా పొలిటికల్ గేమ్ కోసం ఇదంతా కామెంట్స్ చేస్తున్నారు అంటారా? ఇవన్నీ ఉంటాయి కదండి పొలిటికల్ గేమ్స్ అంటే. ఒకళ్ళ గురించి మనం ఒకళ్ళు చెప్తున్నప్పుడు మన గురించి కూడా ఉంటాయి కదా ఎప్పుడైనా. సో ఏంటంటే కొంచెం పొలిటికల్గా ఏంటంటే ఎవరికి ఎంత చెప్పాలనేది చూపిస్తారు. ఇప్పుడు సెలబ్రిటీ లైఫ్ ఉంది, ఎంతవరకు చూపించాలో అంత చూపిస్తారు కానీ మొత్తం చూపించారు కదా, కొంత వాళ్ళ పర్సనల్ ఉంటుంది. సో అందుకే ఆపేశారు. అలా కాదండి, ఇప్పుడు మామూలుగా మంత్రి నారా లోకేష్ కానివ్వండి, వాళ్ళ నాన్నగారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అండి, ఆయన అవినీతి బాగా చేస్తున్నారు, ప్రతి స్కీమ్స్లో కానీ అవినీతి చేస్తున్నారు అని చెప్పేసి న్యూస్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అది కూడా ఆన్ రికార్డెడ్గా. అట్ ద సేమ్ టైం ఎవిడెన్స్ కూడా ఆయన దగ్గర ఉందని చెప్పేసి అన్నారు. కానీ ఆ ఎవిడెన్స్ మాత్రం ఇంతవరకు బయట పెట్టడం లేదు. సో అంటే ఆ దొంగతనంలో ఆయన కూడా పార్ట్నర్షిప్ ఉందా? అంటే ఉందా లేదా అని తెలియదండి. ఉంటే మాత్రం చూపించాలి ప్రూఫ్స్. ఇప్పుడు ఒకళ్ళ మీద మనం ఒక చేసినామంటే ఇల్లీగల్గా ఒకళ్ళు ఇది అని మనం చెప్తున్నామంటే దాని గురించి మన దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా. ప్రూఫ్స్ ఉన్నాయన్నప్పుడు చూపించాలి. అంటే అది చూపించకపోవడం కూడా వన్ టైప్ ఆఫ్ దేశద్రోహం కింద వస్తుంది. ఎందుకంటే దొంగని సపోర్ట్ చేస్తున్నట్టే అవుతుంది. సో అతను చేస్తున్న దొంగతనం చిన్నది కాదు, పెద్దది చాలా వేల కోట్లే కదా. సో పవన్ కళ్యాణ్ ఇది పొలిటికల్ గేమ్ కింద యూజ్ చేసుకుంటున్నారా ఈ కామెంట్స్ అన్నది బాగా వినిపిస్తున్న టాక్. అంటే ఏదైనా ఒక మనిషిని హట్ చేసే విధంగా మాట్లాడకూడదు కదండి ఎప్పుడైనా. ఇప్పుడు చూపించవచ్చు, తన దగ్గర నిజంగా ఉంటే తను చూపించవచ్చు. కానీ ఏంటంటే కొన్ని పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి కదా వీటిలో కూడా, ఎంతవరకు ఏం చేయాలి అనేది. ఇప్పుడు జగన్ ఉన్నారు, జగన్ గురించి జనానికి ఒకలాగా స్ప్రెడ్ చేశారు, అంటే తను ఇలా చేశారని. ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయంటే ఉన్నాయన్నారు, సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది. బట్ జగన్ వాళ్ళు ఏమంటారు, నేను బయటకు వస్తాను క్లీన్ చిట్గా అంటారు. సో తనకి నమ్మకం ఏంటంటే వాళ్ళు ఏం చేయలేరు అని, అంటే నేను అవినీతి చేయలేదని. ఆపోజిట్ పార్టీస్ ఏమంటే తిని చేశాడు అని. ఓకేనా? సో ఇందులో నిజమేంటో మనకు తెలియదు. మనం పేపర్ వాళ్ళు ఏది రాస్తే అది చూస్తాం, గవర్నమెంట్ కానీ నాన్ గవర్నమెంట్ కానీ ఏది చెప్తే అది వింటాం. ఇప్పుడు మీరు వచ్చి ఒక మాట నాకు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఇలాంటి వాడని. సో నా మైండ్ సెట్లో నేను అది పెట్టుకున్నాను అనుకోండి, ఓకే పవన్ కళ్యాణ్ అలాంటి వాడని నేను నలుగురికి చెప్తాను కదా. ఇప్పుడు జగన్ ఇలా చేశాడని అందరూ అన్నారు కాబట్టి జగన్ని మనం అలా అనుకుంటున్నాం. జగన్ ఏమంటాడు, నేనేం చేయలేదని జగన్ అంటాడు. సో పవన్ కళ్యాణ్ ఏంటి లోకేష్ మీద అంటున్నారు. తన దగ్గర ప్రూఫ్స్ ఉంటే పవన్ కళ్యాణ్ చూపించాలి. అది కరెక్ట్ కదా. ఎందుకు చూపించట్లేదు అంటే వాళ్ళకి పెద్దోళ్ళండి, వాళ్ళకి తెలియాలి అవన్నీ పొలిటికల్ ఇష్యూస్ అనేది. మనం ఏంటంటే జస్ట్ వినేవాళ్ళం. అందరు పొలిటీషియన్స్ కన్ఫర్మ్గా కామెంట్స్ అయితే చేస్తారు ఈ కరప్షన్ గురించి. సో పవన్ కళ్యాణ్ చేయడం వేరు, పొలిటీషియన్స్ వేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పొలిటీషియన్ కాదు, ఒక లీడర్ లాగా ఉండాలని చెప్పేసి మనలాంటి యూత్ అంతా అనుకుంటున్నారు. కానీ ఆయన కూడా ఒక పొలిటీషియన్ లా మారిపోతున్నారు. సో దీన్ని మీ కామెంట్. పవన్ కళ్యాణ్ పొలిటీషియన్గా మారిపోతున్నాడు అంటే తను మొత్తం ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు యాజ్ ఏ పొలిటీషియన్కి ఎంత ఉండాలో అంత ఉండాలి తనకి. ఫస్ట్ బేసిక్గా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఏంటి, తనకు కొంత తెలుసు అంటాడు, కొంత తెలియదు అన్నారు కదా. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందంటే ఈ సమస్య గురించి నాకు తెలుసు, కానీ నాకు దాని గురించి మొత్తం తెలియదు. దాని గురించి నేను తెలుసుకొని దీని మీద నేను ఏదైనా కామెంట్స్ చేయాలంటే చేస్తాను అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఫస్ట్ నుంచి అంతే. ఓకేనా? తనకి ఏంటంటే కొంత ఐడియా ఉంటుంది, ఎక్కువ ఐడియా లేదు దానివల్ల. సో ఏంటంటే మొత్తం ఒకేసారి చెప్పలేరు, జస్ట్ ఒక హింట్ ఇస్తారు, ఇది ఇలా జరిగింది అని. దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను అంటారు పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటంటే ఆయన మొత్తం తెలుసుకున్నాక ఏదైనా మాట్లాడతాడు పవన్ కళ్యాణ్. అంటే ఇది అంటే ఎందుకు పెట్టట్లేదు అనేది అయితే మనకు తెలియదండి. ఇంకొకటి ఏంటంటే అండి, మామూలుగా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన బాగా చేస్తున్నారు. నాకు తెలిసి అయితే కన్స్ట్రక్షన్స్ కానీ ప్రతి ఒక్కటి బాగానే చేస్తున్నారు. కానీ ఇప్పుడు సీఎం అయితే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇదే ఎఫిషియన్సీతో ఆయన వర్క్ చేయగలరా? అందుకని శ్రీనివాస్ అండి, నేను ఇక్కడ కేపీహెచ్బి మెదక్ అండి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో సీఎం అవుతారు అనుకుంటున్నారు? నో అండి, నాకు తెలిసి అవ్వడు. ఎందుకంటే రాజకీయంగా ఎక్స్పీరియన్స్ లేదు కదా. మూవీస్ పరంగా ఓకే, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్.
నా ఎక్స్పెక్టేషన్, నా ఒపీనియన్ ప్రకారం అయితే అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా. సో మళ్ళీ ఎలక్షన్స్ కూడా 6 monthsలో ఉన్నాయి. సో ఐ డోంట్ థింక్ హిల్ బి. ఒక క్లారిటీ లేని పొలిటికల్ పార్టీ కాబట్టి అంత తొందరగా సీఎం అవ్వలేరు అని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? అవునండి, అంతే. ఇంకా వాళ్ళు ప్రకటించలేదు కదా, మామూలుగా అభ్యర్థులను ప్రకటించలేదు. మంచి రూట్స్ నుంచి పార్టీ కూడా బలంగా లేదనిపిస్తుంది. సో మామూలుగా అయితే ఫ్యాన్స్లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి కన్ఫర్మ్గా ఫ్యాన్ ఓట్లన్నీ కూడా ఫ్యాన్స్ అందరూ ఓట్లు వేసి సీఎం చేస్తారని చెప్పి బాగా టాక్ నడుస్తుంది. సో అవ్వలేరు అంటారా? ఫ్యాన్స్ వేయొచ్చండి. మనం ప్రీవియస్గా చూసుకుంటే వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు కూడా చేశారు. బట్ తనకి కూడా 18 ఏమో వచ్చినాయి కదా సీట్స్. సో 13 18 మేబీ. సో ఐ గెస్ ఐ డోంట్ థింక్, నాకు తెలిసి అవ్వలేదు లేదండి. తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది అనుకుంటున్నారా, పోటీ చేయట్లేదు అనుకుంటున్నారా? చేయదండి, ఎందుకంటే ఎలక్షన్స్ 1 monthలో ఉన్నాయి. సో ఐ డోంట్. సో ఇండైరెక్ట్గా టీఆర్ఎస్కి సపోర్ట్ చేయొచ్చు అంటారా? మేబీ అయి ఉండొచ్చు అండి, ఐ గెస్. దాని గురించి ఐడియా లేదు, బట్ అయి ఉండొచ్చు. నేత్ర అనంతపూర్. సో పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ పార్టీ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఆ రెంటి గురించి. ఆయన భరత్ నేను మూవీని ఖచ్చితంగా బీట్ చేస్తాడు. ఇంకా అంతకు మించి ఇప్పుడు యూత్కి అలాంటి సీఎంఏ కావాలి కాబట్టి అతను వస్తే భరత్ నేను సినిమా ప్రూవ్ అవుతుంది రియాలిటీ. అంటే మీరు సినిమా అనేది డిఫరెంట్, పొలిటికల్గా అనేది డిఫరెంట్. సో మీరు అలా ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. వీఆర్ ఆల్సో హ్యాపీ. బట్ ఏంటంటే మీరు చూస్తున్నారు మ్యాక్సిమం ఉత్తరాది జిల్లాలోనే మామూలుగా తన సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట్ల మాత్రమే ఉంటున్నారు. కానీ ఇటు రావడం లేదు. అంటే క్యాస్ట్ ఓట్లు ఆయన పాలసీ చేసుకుందాం అనుకుంటున్నారా? అలా లేదు. అందరి పాలిటిక్స్లో కాదు అన్న. పవన్ కళ్యాణ్ ఒక సినీ ఫీల్డ్లో నుండి వచ్చి ఒక యూత్ మనకు సీఎంగా వస్తే ఎలా ఉంటాడు అని ఇప్పుడు ఒక సినిమాని ఇప్పుడు రియాలిటీలో చూపించబోతున్నాడు. దట్ ఈస్ పవన్. 2009లో ప్రజారాజ్యం ఏదైతే వచ్చిందో, సో తర్వాత కాంగ్రెస్కి అమ్మేశారు ప్రజారాజ్యాన్ని. సో ఇప్పుడు బీజేపీకి అమ్ముతారని చెప్పేసి బయట ఎక్కువగా గాసిప్స్ వినిపిస్తుంది. దాని మీద మీ కామెంట్? అలా అందరూ అలా చేస్తారు అనుకోకూడదు కదా. అంటే పాజిటివ్గా థింక్ చేయండి. ఏదైనా చేస్తాడు అని మనకు నమ్మకం కలిగితేనే మీకు ఓటేయండి. ఆ నమ్మకం ఆయన కలిగిస్తాడు, చేస్తాడని అందరూ నమ్మండి. చేస్తాడు కూడా. అంటే చాలా ఎప్పుడు కూడా అన్న మాట మీద ఎప్పుడు నిలబడరని చెప్పేసి బయట చాలా వరకు టాకు, మామూలుగా పొలిటికల్ లీడర్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, చాలా వరకు చెప్పేది ఏంటంటే అన్న మాట మీద ఎక్కువగా నిలబడలేరు, ఎక్కువగా జంపింగ్స్ అవుతాయి, కవిదాగిరి కొద్దిగా చేస్తారని బయట టాక్స్ బాగా ఉన్నాయి. రోజా గారు లాంటి వాళ్ళు చాలా మంది చేశారు. దాని మీద మీ కామెంట్స్? అవి పాలిటిక్స్ అన్న తర్వాత కామెంట్స్ అన్నది కామనే. అలా అని ప్రతి ఒక్కరు న్యాయం చేస్తారనే కదా ఓటేస్తారు. ఈయన కూడా నమ్మేస్తే డెఫినెట్గా చేస్తాడు అని నా ఫీలింగ్. ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళు ఓకే గుడ్ కాదని చెప్పట్లేదు, బట్ ఈయన అంతకు మించి చేస్తాడని మేము నమ్ముతున్నాం. సో మామూలుగా అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏపీ పాలిటిక్స్కి, ఏపీ రాజధాని కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు అవసరం అని చెప్పేసి బయట కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్ కాబట్టి. సో ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే అదే ఎక్స్పీరియన్స్ మెయింటైన్ చేయగలుగుతారంటారా? అంతకు మించి మెయింటైన్ చేయగలరని నా ఫీలింగ్. నాకు జరిగింది కేశవరం అన్న తాడిపల్లి గుడి దగ్గర ఆంధ్ర మాది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ ఎంట్రీ చేస్తాం అంటే పవన్ కళ్యాణ్ నాకు పచ్చిపోయి నాకే నా కొడుకులకి ఇద్దరికి కూడా నా కొడుకు ఇద్దరు, మా భార్యకి, మాకు, మా ఇంట్లో అందరూ పవన్ కళ్యాణ్ మాకు మా ప్యానం మంచితనం కూడా మాకు. చిరంజీవి కూడా ఓటించి మా ఊర్లో అక్కడ నగ్గాడు కూడా. కానీ 2009లో మీరు చెప్పిన చిరంజీవి గారు ఓడిపోయి పార్టీని కాంగ్రెస్లో అమ్మడం జరిగింది. అమ్మేశారు, అది కలపడం కాదు, అమ్మేశారు అని చెప్పేసి అంటున్నారు అందరూ. కానీ ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ జరుగుతుంది అనుకుంటున్నారు? నేను జరగదండి. ఇది పవన్ కళ్యాణ్ జరగడం కూడా ఆ పని కూడా ఉన్నదని పవన్ కళ్యాణ్ దగ్గర అందరూ ఎత్తేరిపోయి పవన్ కళ్యాణ్ ఎత్తేరిపోతుంది. అది మంది నాన్న ఎత్తాను. అంటే ఇప్పుడు ఏదైతే ఆయన జరుగుతున్నారో మీ ఉత్తరాది జిల్లాలోనే ఎక్కువగానే ఆయన జరుగుతున్నారు. అంటే ఉత్తరాది జిల్లాలో ఆయన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అటు సైడ్ తిరుగుతున్నారని చెప్పి ఆయన ఓటేస్తే మా నడుగు వెళ్ళిపోతాను, ఆయనకే ఓటేస్తాను. నేను కాదు మా రజుకులు సాగలం మా ఊళ్ళో శాంతి మంచిగా ఓటేస్తాను కూడా పవన్ కళ్యాణ్కి. అది నాకు తెలిసింది. సో పవన్ కళ్యాణ్ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు. నా చిన్నప్పుడు కూడా చిరంజీవి అలాంటి ఫ్యామిలీ నాకు చాలా ఇష్టం ఉంది.
అంటే మీరు ఫ్యామిలీ వైడ్ గా చూసుకుంటున్నారా, లేకపోతే సినిమా వైడ్ అభిమానంగా, లేకపోతే రాజకీయంగా? అన్నిట్లు కూడా రాజకీయానికి మంచి స్థానం ఎక్కువనే రాజకీయం కొంచెం మనం పద్ధతిగా చేస్తాడో అన్ని పద్ధతులు నాకు తెలిసిన నేను చెప్తున్నాను. సో ఈసారి ఎలక్షన్ లో ఓటు మాత్రం నేను మేము నలుగురే కదండి, మేము నలుగురు అన్నదమ్ములు అందరి చేత వేయించాను. మా అమ్మ చేత వేయించాను, మా అక్క చెల్లి నలుగురు వాళ్ళ చేత వేయిస్తాను, ఉన్న వాళ్ళు మా బావల దగ్గర నేను వేయిస్తాను. అన్నీ నాకు తెలిసింది. పవన్ కళ్యాణ్ గురించి మీకు అది ఓకే అండి. హలో, కాశీరామ్. ఇక్కడ గంగారం, తెలంగాణ. పవన్ కళ్యాణ్ మనకు సమాజం పైన, మన ప్రాబ్లమ్స్ పైన పోటీ చేస్తున్నాడు. అతను ఖచ్చితంగా రావాల్సిందే. ఇలాంటి వాళ్ళు మన టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ ఇలా ఉన్న అన్ని దొంగ రాజకీయాలు ఇవన్నీ. అలాంటి మన ప్రజలపైన ఊర్లలోకి వెళ్ళి సమస్యలను పోరాడేవారు పవన్ కళ్యాణ్. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే రాజకీయాలు. తెలంగాణలో ఆయన పోటీ చేయట్లేదని, పోటీ చేస్తా అని చెప్పారు బలమైనంత వరకు, కానీ ఆయన పోటీ చేస్తున్నా లేదా అనేది ఇంత మటుకు క్లారిటీ లేదు. దాని మీద మీ ఒపీనియన్? ఖచ్చితంగా తెలంగాణలో కూడా పోటీ చేయాలని నాకు కోరుకుంటున్నాము, కానీ అతను ఇంకా క్లారిటీ ఇవ్వలేడు. ఎక్కడెక్కడ చేస్తాను, కొన్ని ఏరియాలో మాత్రమే పోటీ చేస్తానని చెప్పాడు, కానీ ఆ ఏరియాలు ఇంకా ఇవి అనౌన్స్మెంట్ చేయలేడు. కానీ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చేసింది, అది కావాలని చేయలేరు ఇక. సో పరోక్షంగా టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు అంటారా? అలా ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ అంటే ఇక్కడ కూడా కొద్దిగా రాజకీయం పరంగా వాళ్ళు ప్రజలకు సేవ బాగానే చేస్తున్నారు. ఆ విధంగా చేస్తే అతను కూడా ప్రజలకు సేవ చేసేవారు, ఆ విధంగా చేస్తే చేయొచ్చు. ఆయన ఆంధ్రాలో సీఎం అవుతారు అనుకుంటున్నారా, కారనుకుంటున్నారా? డెఫినెట్గా. సో సీఎం అంటున్నారు కదా, కానీ ఆయన పొలిటికల్గా మీరు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారా? ప్రతి వీడియో కానీ ప్రతి మన మీటింగ్ కానీ ప్రతి వాచ్ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఆయన మాట్లాడేది మెయిన్ ప్రజల సమస్య గురించి. వేరే పొలిటికల్ విషయంలో కానీ రాజకీయ విషయంలో కానీ దేని గురించి మాట్లాడరు, పొలిటికల్ విషయంలో మాత్రమే మాట్లాడతారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కన్ఫర్మ్గా ఓట్లని పవన్ కళ్యాణ్ గా పడతాయి. డెఫినెట్గా అలా సమస్యనే లేదు మేడం. మన ప్రజావాడ చూసాం, వాళ్ళ బ్రిడ్జ్ పైన ఎంత జనాలు ఉన్నారు. ఆ బ్రిడ్జ్ 10,000 మంది కెపాసిటీ లేదు, కానీ కొన్ని లక్షల మంది వచ్చారు ఆ బ్రిడ్జ్ పైన. ఆ పోలీసు వాళ్ళు కూడా కంట్రోల్ చేయడం చాలా ఇబ్బందిగా ఉండే. మొన్న ప్రజాశేషు దానికి కూడా ఎలా జనాలు తరలి వచ్చారు. అందులో ఖచ్చితంగా సీఎం అతనే. అంటే మామూలుగా సినీ రాజకీయం వేరు అనమాట. ఎప్పుడైనా సరే సినిమాకి వచ్చినంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ పాలిటిక్స్లో రాదు. మనం చిరంజీవి గారిని ఆల్రెడీ చూసాము. సో 2009లో జరిగింది, ఇప్పుడు రిపీట్ అవుతుంది అంటారా? కాదు, మన సినిమాల్లో కూడా అతను ప్రజల గురించి, మా ఫ్యామిలీ గురించి అలా సినిమాలే ఉన్నాయి, కానీ ఎలాంటి వేరే ఉద్దేశంతో సినిమాలు మాత్రం లేవు. ఇందులో కూడా అలానే తన దురుద్దేశం, తన స్వార్థం కోసం మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే వచ్చాడు. ఆయనకే కన్ఫామ్గా. కొత్త జనరేషన్ రావాలి. ఇప్పుడు అందరూ చాలా పాత వాళ్ళు, వేస్ట్ అందరూ. అతని ఒక మంచి ఏమంటారు దాన్ని, ఒక యూత్కి కానీ అంత నాలెడ్జ్ బాగుంది, చాలా మంచి పద్ధతిలో నడుస్తుంది అతను వస్తే మంచిది అనిపిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నారు కదండి. ఇప్పుడు రాజధాని అమరావతి కానివ్వండి, ప్రతి కంపెనీస్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక వస్తే అంతకంటే బాగా చేస్తారని చేస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుది విషయం అలాగా, ఇతని విషయం అలాగా, కానీ ఇతనిది చాలా బాగుంటుంది. అంటే ఇతని ఏమంటారు పద్ధతులు ఏంది, ఇతను చేసే సర్వీస్ ఏంది, ఇతని చాలా హైలైట్. అంటే ఇది ఏమంటుంది దాన్ని, ఒక పవర్ అనేది, ఒక పద్ధతి అనేది, అటు ఒక లెక్క బాగుంది. ఇప్పుడు ఇంకా వాళ్ళే పాతోళ్ళు అనేది కాదు, కొత్త వాళ్ళు కూడా వస్తే ఒకరోజు సమాజం కూడా మారుతుంది, పద్ధతులు మారుతాయి. ఎప్పుడు వాళ్ళు పాత వాళ్ళే అంటే పాత పద్ధతులే ఉంటాయి, కొన్ని మారాలని మా ఆలోచన రావాలని. అంటే ఇప్పుడు మామూలుగా చూస్తే మీరు పవన్ కళ్యాణ్ గారికి బాగానే పవర్ ఉంది పబ్లిక్లో, కానీ ఆయన క్లారిటీ లేకుండా ఒక పార్టీ మెయింటైన్ చేస్తున్నారు, ఏ క్యాడర్ లేకుండా మెయింటైన్ చేస్తున్నారు. సీఎం అవుతారా లేదా అని ఒక సందేహం ఉంది అందరిలో. క్లారిటీ అంటే తమ్ముడు, ఇప్పుడు ఒకటే పరి నువ్వు వస్తేనే క్లారిటీ కావాలంటే అంత ఇది ఉండదు కదా. క్లారిటీ అనేది టైం పడుతుంది. ఏమో వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ పునాదులతో సీఎంలు అయినరా, టైం పడుతుంది. క్లారిటీ అంటే అతను టైం పట్టేదాకా. ఆల్రెడీ పార్టీ పెట్టే 4 సంవత్సరాల పైన అవుతుంది కదా. 2014లో పార్టీ పెట్టారు, ఇంతవరకు క్యాడర్ కానీ ఏది అనౌన్స్ చేయలేదు, వీళ్ళు అభ్యర్థులను అనౌన్స్ చేయలేదు ఇంతవరకు. మార్చి ఎలక్షన్స్కి రెడీ అవుతున్నారు అందరూ కూడాను. సో ఇంతవరకు ఏ క్లారిటీ లేకుండా ఒక పార్టీ మెయింటైన్ చేసిన పవన్ కళ్యాణ్ సీఎం అవుతారనుకుంటున్నారా? కావాలని అందరు ఆశ, తర్వాత మనం ఏం చెప్పలేము.
ఓటు అయితే ఆయనకే వేస్తారు ఈసారి. ఓటు 100% ఆయనకి వేసేది. ఓటు ఒక పక్క ఆయనకి వేసేది.